వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఎన్నికల ఓటమిని కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. ఓడిన తర్వాత ఇంటికి పరిమితం కాకుండా అప్పుడప్పుడు బయటకు వచ్చి జనంలో తిరుగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టి వారిని నిలదీస్తున్నారు. మిర్చి, మామిడి రైతులను పలకరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టారు. చంద్రబాబు సర్కార్ ఆయా రైతులను మేలు చేసిందంటే అది జగన్ చొరవ వల్లేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాను పాదయాత్ర చేయబోతున్నట్లు జగన్ ఇటీవల ప్రకటించారు. అది ఎప్పటినుంచో మాత్రం చెప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర ఉంటుందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. కాకపోతే అకస్మాత్తుగా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం పాదయాత్ర చేయలేని పరిస్థితి ఉంటుందని వైసీపీ అంచనా వేసుకుంటోంది. పాదయాత్ర అంటే కనిష్టంగా 400 నుంచి 450 రోజులు తిరగాలి. జమిలీ ప్రకటిస్తే అన్ని రోజుల సమయం దొరక్కపోవచ్చు. అందుకే ఇప్పుడు జగన్ రూటు మార్చినట్లు వైసీపీ వర్గాలంటున్నాయి. జగన్ మరో విధంగా జనంలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమరభేరి పేరుతో రాష్ట్రం మొత్తం తిరగాలని నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు వెల్లడించాయి. ప్రజా సమస్యలపై సమరభేరితో పాటు కూటమి సర్కారు అక్రమాలు, అన్యాయాలపై కూడా సమరభేరి మోగించేందుకు జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. వైసీపీ నాయకులను అన్యాయంగా కేసుల్లో ఇరికించడంతో పాటు వారిని అరెస్ట్ చేస్తోన్న తీరుపై జగన్ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే సమరభేరి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా కోల్పోయిన ఓటు బ్యాంకుతో పాటు నాయకులను కూడా చేరువ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. కంటి తుడుపు కార్యక్రమాలు చేయటం వల్ల ప్రయోజనం లేదని జగన్ కు కీలక నాయకులు సూచించారు. దీంతో ఆయన ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 29 అంటే రేపు జగన్ సమరభేరిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో 29న వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ PAC సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే సమరభేరి ఆవశ్యకతను, జగన్ మనసులోని ఆలోచనలను బయటపెడతారు. PACలోకి వచ్చిన కొత్త వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు. సమరభేరి నిర్వహణలో వారి పాత్రను వివరిస్తారు. ఎవరు ఏ పని చేయాలో జగన్ స్వయంగా చెబుతారని పార్టీ వర్గాలంటున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డిని కూడా లోపలేస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆ అంశం PACలో చర్చకొస్తుంది. అసలు జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి, 3 నెలలు జైల్లో ఉండి వస్తాం అంతే కదా అని జగన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆ అంశం కూడా PACలో చర్చించి జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే పార్టీని ఎలా నడపాలో ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అరెస్ట్ చేసే లోపు సమరభేరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వైసీపీకి మైలేజీ ఎక్కువగా వస్తుందని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుందని ఒక నమ్మకం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.